నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ కామాఖ్య అమృత శోధనా సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ, మనం ఇంతకు ముందర మంత్రం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకునే సందర్భంలో శ్రీమాత్రే నమః గురించి మనం వివరణ ఇస్తున్నామమ్మ. దాని గురించి శ్రీ అంటే ఆల్రెడీ చెప్పాను. ఏంటి అంటే శ్రీ అంటే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. మాత్రే నమః అన్నదానికి ఈరోజు చెప్పుకునే ముందు అసలు ఈ వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం ఏంటి అని చెప్పుకున్నప్పుడు మనం అమ్మవారిని అన్ని నామాలతో పాటు ఈవిడికి ఒక్కరికే స్పెషల్గా ఉన్న నామం ఏమిటి అంటే త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే ఏంటి అంటే 3 పురాల్ని పరిపాలించే తల్లి. ఆ 3 పురాలు ఏంటి అంటే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. ఈ 3 పురాల్ని పరిపాలిస్తుందని చెప్పడానికే మనకి లలితా సహస్రనామాలు తీసుకున్నప్పుడు కూడా మీకు 183 ఉన్నాయి. ఆ 183లో ఫస్ట్ 60 మామూలు ఏంటి అంటే స్థూల దేహాన్ని వర్ణిస్తున్నారు. అంటే భౌతిక శరీరం గురించి చెప్తారు. ఆవిడ కళ్ళు ఇలా ఉన్నాయి, ముక్కు ఇలా ఉంది, నోరు ఇలా ఉంది, చెవులు ఇలా అన్నీ చెప్తున్నారు. ఆ తర్వాత రెండోది వచ్చి 60 అంటే 120 వరకు ఎక్కడుంది 61 నుంచి సూక్ష్మదేహం అంటే లోపలున్న ఆధ్యాత్మిక శరీరం. ఆ తర్వాత వచ్చిన మళ్ళీ ఏంటి అంటే 121 లైన్ నుంచి 180 వరకు కారణదేహాన్ని. ఈ 3 అయిన తర్వాతే అసలైన ఆవిడ రూపం ఏమిటో చెప్పారు ఆ 3 లైన్లోనే. నిజంగా లలితా శాస్త్రంలో మొత్తం అంతా చెప్పింది ఏంటి అంటే ఇది 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 దీనికి శ్రీమాత్రే నమఃకి ఏంటండి సంబంధం అని అంటే శ్రీ అంటే ఆల్రెడీ మనకు అర్థమైంది. మాత్రే నమః అంటే కూడా ఏంటి అంటే లక్ష్మీ సరస్వతులను కళ్ళగా కలదు కాబట్టే శ్రీమాత్రే నమః. లక్ష్మీ సరస్వతులు కళ్ళుగా కలగడం అంటే ఏంటి? లక్ష్మి అంటే ఐశ్వర్యం మనకి తెలుసు, సరస్వతి అంటే జ్ఞానం. అంటే ఈ 2 కళ్ళు ఏంటంటే ఒకటి ఐశ్వర్యం, ఒకటి జ్ఞానం. కావాల్సిందే అవి కదా అవి. కానీ ఎప్పుడు వస్తాయి ఐశ్వర్యం, జ్ఞానం? అంటే నిజమైన ఐశ్వర్యం, జ్ఞానం కావాలంటే మనకేం రావాలి అంటే 3వ కన్ను ఓపెన్ అవ్వాలి. అది ఎవరు అంటే మాత్రే నమః అమ్మే. అంటే ఆ తల్లి యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఎక్కడుంది అంటే 3వ కన్ను ఈ భృకుటిలోనే ఉంది. ఈ జ్ఞాన నేత్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏమిటి అని అంటే అసలు ఎప్పుడు అంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసు. జ్ఞానం అంటే ఏంటి అంటే నువ్వు బీ ఇన్ ప్రెజెంట్, వర్తమాన కాలంలో మాత్రమే ఉండు. అయిపోయింది నీకొద్దు, అవ్వాల్సింది నీకొద్దు. అంటే తర్వాత ఏమవుతుందో అని టెన్షన్ పడ్డాం అనుకోండి. అంటే ఇప్పుడు మనకు లేట్ అయింది ఇక్కడికి రావాలి, మనకు 10 నిమిషాలు లేట్ అయింది, అయ్యో 10 నిమిషాలు లేట్ అయిపోతుంది, 10 నిమిషాలు లేట్ అయిపోతుంది అని గాబరా పడ్డంలో మనం ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ జరిగే రోజంత కార్యక్రమాన్ని పాడు చేసేస్తాం. అదే ఈ 10 నిమిషాలు మనం బ్యాలెన్స్ గా ఉండగలిగితే అప్పుడు ఏమవుతుంది? అసలు ఎందుకు అయిందో 10 నిమిషాలు లేట్ తెలియదు కదా. మొన్నే మీరు చూస్తే అహ్మదాబాద్ ఎక్కాలి, లండన్ వెళ్ళే ఫ్లైట్, ఒక అమ్మాయి ట్రాఫిక్ లో ఉండిపోయిందిట. 5 మినిట్స్ లేట్ అయింది, బోర్డింగ్ మూసేసాం అన్నారు, ఆ పాపను ఎక్కనివ్వలేదుట. కానీ అక్కడ ఏమైంది అంటే ఫ్లైట్ లో యాక్సిడెంట్ అయింది, అందరూ ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది. అప్పుడు మంచా చెడా అని ఆలోచించాం అనుకోండి, అంతా మన మంచికే అని చెప్పడానికి కారణం అదే. దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏంటి అంటే భారతంలో కౌరవులు, పాండవులు అంటే వర్తమాన కాలంలో ఉండడం ఎంత బెస్ట్ అన్నది మనం అర్థం చేసుకోవడానికి అంతకంటే లేదు. కౌరవులు, పాండవులు ఏం చేస్తారు అంటే పాచికలు ఆడారు. పాచికలు ఆడినప్పుడు శకుని మోసం చేశాడు పాండవుల్ని. అవేవో మాయా పాచికలు తెచ్చాడు, ఏమైంది అందుకని ఓడిపోయారు అని అంటారు. కానీ ఓడిపోయారు రైటే. ఓడిపోయి ఏం చేశారు అంటే అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. ఆ చేసిన ఆ టైంలో వాళ్ళు మంచిగా ఏం చేశారు, వాళ్ళ కర్మలన్నీ వదిలించుకుని సాధనలు చేశారు. ఎందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు పాండవులు, ఎలాగూ ధర్మ మార్గపరులు. అన్ని సంవత్సరాలు అలా చేయడం వల్ల ఏమైంది అంటే ఫైనల్గా నెగ్గాల్సిన కురుక్షేత్రంలో ఏమైంది? నెగ్గారు. ఎందువల్ల ఈ పాచికల్లో కనుక వీళ్ళు గెలిచుంటే దుర్యోధనుడు ఊరుకుని ఉంటాడా? లేదు. కామ్గా ఊరుకుంటాడా వీళ్ళని ఏం చేయకుండా? దుర్యోధనుడు ఎలాంటి వాడు? అవును, దుర్మార్గుడు. కాబట్టి అందువల్లే కృష్ణుడు అక్కడ ఓడించినా కూడా అంటే
ఒకసారి ఏదైనా మనకి ఫెయిల్యూర్ వచ్చిందని కూడా ఎందుకు బాధపడకూడదు అంటే, వర్తమానాన్ని యాక్సెప్ట్ చేయగలిగాము అంటే భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అన్నదే మనకి ఆ భారతం చెప్తోంది. అంటే ఇలా ప్రతి స్టోరీలో, అంటే రామాయణం తీసుకోండి, ఎందులో తీసుకున్నా సరే 12 ఏళ్ళకి విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు రాక్షసులను చంపడానికి. అంటే జనరల్గా ఏ తండ్రి కొడుకుని 12 ఏళ్ళప్పుడు పంపించడు. అవును. ఇప్పుడు మనమైనా అమ్మో వాడికి ఏం తెలియదు తెలియదు. అంటాం, పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా భయపడతాం. అవును. అలాంటిది రాక్షసులను చంపడానికి దశరథ మహారాజు పంపించగలిగాడు. పంపించిన తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు ఆ 12వ సంవత్సరంలో విశ్వామిత్రుడు మంచిగా పంచదశి మంత్రాన్ని, బాలా మంత్రాన్ని ఉపదేశం చేయించి, ఆయనతో సాధన చేయించి, ఆయనలో ఏంటి అంటే ఆత్మశక్తిని పెంచాడు. ఎప్పుడైతే పెంచాడో అప్పుడు రావణాసురుణ్ణి కైకి పంపించినప్పుడు ఆయన ఈజీగా చంపగలిగాడు. లేకపోతే రావణాసురుడు లాంటి గొప్ప సమవుజ్జిని చంపాలి అంటే ఇంకా ఎంత గొప్పగా మారాలి. అవును. ఎందుకంటే శత్రువైనా ఆయన పొగడక తప్పదు. అంత అన్ని గొప్పవాడు, జ్ఞానాలు తెలిసిన వాడు. గొప్పవాడు. అందులో యుద్ధ నీతి అన్నీ తెలుసు ఆయనకి. అలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మామూలు వాడితో యుద్ధం చేయడం ఈజీ, అవును. కానీ నీలాంటి వాడో నీకంటే గొప్పవాడో తెలియని అంత గొప్పవాడితో యుద్ధం చేయాలంటే నువ్వు అంతే గొప్పగా ఎదగాలి. కాబట్టి 12వ సంవత్సరం నుంచి ఇన్ని మారుస్తూ తీసుకొచ్చి ఫైనల్గా యుద్ధంలో గెలిచేటట్టు చేశారు. అంటే వర్తమానంలో కనుక ఉండగలిగాము అంటే మనం ఎప్పుడూ కూడా అంతే గొప్పగా ఉంటాం. అంటే ఐశ్వర్యం రావాలన్నా లేదా మనకి జ్ఞానం రావాలన్నా కూడా వర్తమానంలోనే ఉండాలి. అదే శ్రీమాత్రే నమః మనకి చెప్తోంది. కానీ అమ్మ, వాస్తవం మీరు చెప్పిన దాన్ని బట్టి నిజమే కదా, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అసలు ఎలా అమ్మ, ఎలా కుదురుతుంది అంటారు అలా ఉండటం? ఎలా కుదురుతుంది అంటే మనసులో చంచలత్వం పోయి నిశ్చలత్వం రావాలి. అందుకే అమ్మవారు నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని అని చెప్తారు కదా. ఆ నిశ్చింత ఏంటంటే ఎప్పుడు ఎక్కువ ఆలోచనలు ఎవరికి ఉండవో వాళ్ళే ఎలా ఉంటారు అని అంటే నిరహంకార, అహంకారం లేకుండా ఉంటారు. అహంకారం ఎవరికి లేకుండా ఉంటారో నిర్మోహ అంటే మోహం అన్నది తీసేస్తుంది. మోహనాశిని పూర్తిగా మోహం అంటే అట్రాక్షన్స్ అన్నదాన్ని తీసేస్తుంది. మనం నిజం వైపు ఎంత బాగా ఉంటామో అంత నిశ్చిత. ఆ నిజం వైపు ఉండడం అంటే ఓన్లీ ఒకటే దారి. అదేంటి అంటే మీరు ఏ విద్యనైతే నమ్మారో, అంటే విద్య అంటే కూడా ఇదే చెయ్యాలి అని కాదు. మనకి మంత్రం చేస్తే ఏమవుతుంది అంటే తొందరగా, ఎందువల్ల అంటే వాళ్ళు ఆల్రెడీ అదే శక్తి ఉందని ఆ మంత్రంలో కనుక్కున్నారు. కాబట్టి ఆ మంత్రం చదవడం ద్వారా తొందరగా మనకి ఆలోచన రహిత స్థితి అన్నది వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న పనినే మీరు భక్తిగా భావించి చేయగలిగారు అంటే తప్పకుండా మీ ఆలోచన అన్నది మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే మీ పనిలో మీరు కష్టపడ్డం ఎప్పుడైతే, అందుకే సేవ అని చెప్తారు. అంటే పూజ ఏది చేసినా అన్నిటికంటే సేవ ప్రేమ అన్నదే ఫైనల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మన శరీరాన్ని ఎంత కష్టపెడతామో అంత ఆలోచన అన్నది తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు కష్టపడ్డారనుకో ఇంకోళ్ళని మీరు తొందరగా ఏం చేయలేరు. అవును, ఇబ్బంది పెట్టలేము. ఒకటి వాటి గురించి మాట్లాడలేరు. ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిపోయాయో మీ ఆలోచన మీ పని మీదే ఉంటుంది. కానీ అమ్మ, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలా పాజిటివ్గా ఉండి మన పని మనం చేసుకుని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మనమే అట్లా ఉన్నాము అంటే చూస్తున్నాం కదా, వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి దుర్మార్గపై ఆలోచనలు ఉన్న వాళ్ళ మధ్యలో బ్రతకడమే కష్టంగా మారిపోతుంది. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది, నేను ఎందుకు ఉండొద్దు కన్నింగా, వాడు కన్నింగా ఉన్నాడు, ఏమైంది, వాడు బాగున్నాడు కదా, నేనే బాధపడుతున్నా అనవసరంగా అని వీళ్ళు మారటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారమ్మా ఈ మధ్యలో. కానీ ఏంటి అంటే ధర్మం అన్నది ఎప్పుడు ఫైనల్గా, ఎందువల్ల మీరు పాండవులు కౌరవులు చూసినా, రాముడు రావణాసురుడు చూసినా ఫైనల్గా గెలిచేది ధర్మమే కదా. అంటే ఫస్ట్ హ్యాపీగా అనిపిస్తుందేమో, కానీ ఫైనల్ ఏంటి అని మనం ఆలోచించుకున్నప్పుడు మనం అసలు మారడం అవసరం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. దానికి తోడు ఏంటి అంటే నిజంగా కూడా ప్రపంచం అంతా మీ చుట్టూ కన్నింగ్గా ఉన్నా మీరు ఉండకూడదు అని కనుక మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా ప్రకృతి మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది. అంటే వీళ్ళు మీకు ఏమైనా చేయాలన్నా ప్రకృతిలో ఏటో ఒకవైపు నుంచి మీకు అది జరగకుండా ఆపితే చాలు కదా, అది జరుగుతుంది కదా. అది జరిగినప్పుడు మీకు ఇంకా ఈ లిమిటేషన్స్ లో ఎందుకు వెళ్ళాలి.
అది మనకు అర్థం అవ్వాలి అంటే తప్పకుండా ఏదో ఒక మంత్ర జపం చేయాలి. నేను ఎక్కువ చేయలేనండి అనిపించింది అనుకోండి, చక్కగా ఇదే చెప్తున్నాను కదా, నిశ్చింత 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 అనుకున్నా చాలు, ఆ చింతలన్నీ పోతాయి.